మెడికల్ టూరిజానికి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాణ్యమైన వైద్యం చేయించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. అపోలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో పాల్గొని ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ను ప్రారంభించారు సీఎం. అనారోగ్య సమస్య వస్తే మొదట గుర్తొచ్చేది అపోలో హాస్పిటలే అన్నారు. సమాజానికి అపోలో ఆదర్శంగా నిలబడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సరాల క్రితం చెన్నైలో ప్రారంభించిన అపోలో హాస్పిటల్ 150 బెడెడ్తో స్టార్ట్ అయింది. 46 years జర్నీలో 76th యూనిట్ యూ హ్యావ్ ఇనాగ్రేటెడ్. Apollo is a role model for the country. All these years, Apollo has created hundreds of hospitals in different names. So he has laid down a roadmap. That is the biggest task in India. We don't have any infrastructure. As long as we were in closed economy, we don't have any source to start any corporate system. So Apollo and Pratap Reddy and co-daughters, I wanted to appreciate Pratap Reddy garu. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాన్ని చాలామంది మాటల్లో చెప్తుంటారు. ప్రతాప్ రెడ్డి గారు కేటగారికల్గా వాళ్ళ కూతుర్లను ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఈ సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అపోలో అనే పదము నాకు తెలిసి వారు పెట్టింది కాదు, వారి కూతురు సునీత సజెషన్స్తోని అపోలో అనే పదాన్ని ఈ దేశానికి అందించింది. అపోలో అనే మాట కోట్లాది ప్రజలకు బాధలో సమస్యలో సహాయం ఆశిస్తున్న వాళ్ళకు ఒక ధైర్యం, ఒక గుండె ధైర్యం అపోలో అనే పదం. ఈరోజు ఎన్ని స్లోగన్లు ఎంతమంది వచ్చినా స్ట్రక్చర్ ఫౌండేషన్, హి హస్ క్రియేటెడ్ దట్ స్ట్రక్చర్ అండ్ ఫౌండేషన్. Now people are building floor by floor. So సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజంలో ఒక గొప్ప పాత్రను పోషించిన అపోలో యాజమాన్యాన్ని ఈరోజు థర్డ్ జనరేషన్ ఉపాసన కూడా షీ ఈజ్ కంట్రిబ్యూటింగ్ లైక్ ఎనీథింగ్. షీ ఈజ్ ట్రైంగ్ టు బిల్డ్ దిస్ అపోలో హాస్పిటల్. సో ఆ ఫస్ట్ టర్మ్లోనే మీరు 100th హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ ఇనాగ్రేషన్కు నన్ను పిలవాలని. So I'm fixing you a target. 2028 December 3rd lopala you have to reach your 100th hospital of Apollo in the country. Maybe in Telangana, maybe in Andhra Pradesh, maybe in Bangalore, maybe in Delhi. I don't mind anywhere. Apollo is going to serve for the nation. Now the brand is national brand, international brand. We are trying to build the ecosystem. We have taken a policy, medical tourism policy. All these years, Telangana doesn't have any policy for medical education department. Now we have adopted our policy. Based on that policy, we wanted to improve, we wanted to give opportunities to invest, to expand their services. Hyderabad is the place for medical tourism. So I have discussed with Prime Minister and Aviation Minister. From Middle East to even Bangalore, Calcutta, we need more direct connectivity. So we are trying to get that, and we wanted to create a health tourism medical hub. So we are going to construct a future city. We are trying to construct a future city near to airport in 30,000 acres. There we have earmarked for the medical facilities with international standards. So ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయాల వల్ల ఫార్మా హబ్ 40% బల్క్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్స్ మన స్టేట్ నుంచి జరుగుతాయి. ఇండియాలో నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే బల్క్ డ్రగ్స్లో అవర్ కంట్రిబ్యూషన్ ఈజ్ 40%. ఈరోజు ఈ దేశంలో వైద్యం అందించే దాంట్లో కూడా మోర్ దాన్ 50% తెలంగాణ నుంచి ఉండాలి అని అంటే ఈ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి జరగాలి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ రావాలి. మీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ మినిస్టర్గా
ఒక సోషల్ డాక్టర్ని మా ప్రభుత్వం అపాయింట్ చేసింది. మీ ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్గా దామోదర్ రాజనరసింహ గారిని రీచ్ అవ్వచ్చు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ ప్రభుత్వం మీ పెట్టుబడులకు భద్రత కల్పిస్తుంది. భద్రత కల్పించిన మీ పెట్టుబడులకు లాభాలను చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు తెలంగాణ means business come and invest and serve the state and nation. Thank you.